राजाय विद्महे साई रूपाय धीमहि तन्नः सद्गुरुः प्रचोदयात्। गंगा भवानी गणिंची मास्टर पादांबरी निरजने परम पावनमय पादानु स्मृतिंచిన ఆపాదమస్తకము పులకించిపోను ఇరులు కలిగి మరులు తొలగి మనములు స్వచ్ఛములై విరులై విపారి పరవశించు అందుకే మృత్యము మీ పాదములకు మనస్ఫూర్తిగా అంకితము చేసడము మా జీవితములుగా బాధ కలిగిన బాధ తీర్చును బోధ అడిగిన బోధ చేయును బరువు అనిన బరువు దించును దారి అడిగిన దారి చూపును ఏమీ కోరక అంకితమైనచో అన్నియూ తానై నిలచును అంతటా తానై నడిపించును అందుకే మృక్యము మీ పాదములకు మనస్ఫూర్తిగా అంకితము చేసడము మా జీవితముల ఆరతులుగా మా జీవితముల ఆరతులుగా श्री गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। मास्टर गारू विश्व चैतन्यानुभूति పొందిన పరమ పవిత్రమైన రోజు మనమందరము మా భక్తులందరూ దయచేసి ఇక్కడ మాట్లాడుతున్నాం. భక్తులందరి విజ్ఞప్తి, ఇప్పటి వరకు మనం చక్కగా సామూహికంగా అమ్మా దయచేసి వినండి తల్లి. అందుకనే మహర్షి గారు అన్నకంటారు, కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడు అడుగుతారు, మనసు చంచలంగా ఉంది, ఏం చేయాలి అని. చూడండి, గురు పూజ చేసాము, 5 నిమిషాలు 10 నిమిషాలు నిలిచేదారు, మన మనస్సు వెంటనే ఎటో వెళ్ళిపోతుంది. అందుకని అర్జునుడు అడుగుతాడు మనలాగే. ఎందుకంటే మనం కూర్చున్నాము, మహర్షి గారి సన్నిధికి వచ్చాము, పూజ చేసుకున్నాము, విందామనే వస్తాం, సంకల్పం చక్కగా విందామని అనుకుంటాము. కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం అనేటప్పటికీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు. అదే అర్జునుడు అడుగుతాడు, మనయే అర్జున కృష్ణ, నాది చంచలంగా ఉంది, మనస్సు సరిగ్గా నిలబట్లేదు, నువ్వు పరమాత్ముడు అనే భావం మనకు తెలుస్తూనే ఉంది, కానీ నిలబెట్టుకోలేకపోతున్నానే, దానికి ఎట్లా ఏం చేయాలి, మనసుని ఎట్లా నిలుపుకోవాలి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ పరమాత్ముడు అంటాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్ష, బంధానికి మోక్షానికి అదే. అయితే ఎలా? అభ్యాస యోగేన, అభ్యాసము ద్వారా యోగము ద్వారా మాత్రమే నీవు మనసును స్వాధీనపరచుకోగలవు. అభ్యాసం అన్నాం అనుకోండి, ఈరోజు సమ్మేళనం పెట్టుకున్నాం, 25 సంవత్సరాల నుంచి మనం చేసుకున్నాం అభ్యాసం. అందరం కూడా 8, 7, 8, 9 ఎప్పుడు సరే. చూడండి, దేని యొక్క విలువ ఎంత తెలుస్తుంది, కరెంటు యొక్క విలువ ఎంత తెలుస్తుంది, పోయిన తర్వాత తెలుస్తుంది. అవునా కాదా? ఇప్పటి వరకు కరెంటు హాయిగా మనము ఫ్యాన్ల కింద కూర్చున్నాము, స్పీకర్ చెప్తున్నాను, ఒక్కసారి కరెంటు పోయింది అనుకోండి, అప్ప మీ కరెంట్ లేకపోతే మైక్ లేకపోతే వినపడలేదు. కాబట్టి దాని యొక్క విలువ ఎప్పుడు తెలిసింది? ఆ కరెంటు పోయినప్పుడు తెలిసింది. నిజానికి మహర్షి గారు ఉన్నప్పుడు కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మహర్షి గారు సమాధానంతో అయ్యో ఇన్ని గ్రంథాలు రాశారు, ఇంత ఇచ్చారే, అమ్మ మహర్షి గారు ఇంత గొప్పవాళ్ళ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అందుకని అభ్యాసము ద్వారా యోగము ద్వారా తల్లి. కాబట్టి దయచేసి ఈ 40 నిమిషాలు, సరే మాకు 30 గంట అయితే 40 తగ్గించాం ప్రసాద్ గారు కనుక, ఒక 5 నిమిషాలు తగ్గించుకోండి. వారు మంచి వారు సాత్వికులు, సరే హరి గారు. అట్లా మరి 40 నిమిషాలు శ్రద్ధగా మనం గురుగారు చెప్పుకుందామమ్మా. అయితే ఈరోజు ముఖ్యమైనది ఒకసారి చెప్పుకొని మనము సబ్జెక్ట్కి వెళ్దాము. ఫిబ్రవరి 9
విశ్వ చైతన్యానుభూతి పొందిన రోజులు తెలుసు మనకు. 9వ తారీఖు మాస్టర్ గారు వెళ్ళడము, బాబా చూస్తుంటే 5 గంటల సేపు సమాధి స్థితి పొందారు. ఈ 5 గంటల సేపు మాస్టర్ గారు సమాధి స్థితి ఏం పొందారు, ఏం అనుభవించారు మాస్టర్ గారికి బాబా? ఇది మనకు ప్రశ్నగానే మిగులుతుంది. ఒక మాట అంటాం, ఆత్మానుభూతి కలిగింది మాస్టర్ గారికి, ఆ విశ్వ చైతన్యానుభూతి కలిగింది. ఈ 2 మాటలే కానీ మిగతాది 5 గంటల సేపు అలానే కలిగిందా, ఇంకేమైనా కలిగిందా? అవునా కదా? ఈ 5 గంటల సేపు ఏంటి ఇచ్చారు మాస్టర్ గారికి బాబా, ఎటువంటి అనుభవించారు? దీనికి మనకు ప్రశ్న ఉంటే దీనికి జాగ్రత్తగా అయితే మాస్టర్ గారి గ్రంథాల్లోనే ఉంటుంది. సాయికాల పూజ ఇప్పుడు మనం సామూహికంగా గురు పూజ చేసుకున్నాం. సామూహిక జరిగిన సాయికాల పూజలో మాస్టర్ గారు రాస్తారు ముందు మాటలో, ఏప్రిల్ 9వ తారీఖు 1975లో మాస్టర్ గారు ధ్యానంలో కూర్చున్నారన్నమాట. ధ్యానంలో కూర్చున్నప్పుడు బాబా యొక్క ఇప్పుడు మనం అష్టోత్తర శతనామాలు చేశాం కదా, అదే సాయినాథ పూజలో 360 నామాలు ఉన్నాయి. ఒక్కొక్క నామం తీసుకుంటే మాస్టర్ గారికి ధ్యానానికి వెళ్ళిపోతున్నట్ట మనసు అంతా కూడా. ఆహా, ధ్యానానికి ఉన్ముఖంగా చేసిన ఈ నామాలు చాలా గొప్పగా ఉందని చెప్పి ఎంతసేపటి దగ్గర 5 గంటల సమయంలో బాబా దగ్గర సమాధి స్థితి ఎలా పొందారో అలా 5-6 గంటల సేపు అట్లనే ఉండిపోయారట. ఒక్కొక్క నామావళి వస్తుంటే ఆ నామావళిని రాసుకుంటూ వచ్చారు మాస్టర్ గారు. మొత్తం 360 నామాలు సంవత్సరానికి కరెక్ట్గా. అందుకని రాసుకుంటూ మాస్టర్ గారు ఆ నామావళిని రాశారు. ఆ నామావళి చదువుతున్న కొద్దీ ఆశ్చర్యం వేసిట, కొన్ని అల్పాలు అనిపించాయట, తీర్చామనుకున్నారట. కానీ ఇది ధ్యానంలో ఇచ్చారు కదా చూస్తే, తర్వాత చూస్తే దాని అర్థం వేదాలు కానీ శాస్త్రాల్లో కానీ చూస్తే, ఇతిహాసంలో చూస్తే మాస్టర్ గారికి వచ్చినటువంటి నామావళి వేదాలలో కూడా ఉన్నాయట అమ్మ. మాస్టర్ గారికి అటువంటి అనుభూతి పొందిన రోజు. ఇప్పుడు చూడండి, నామావళి ఒక ప్రత్యేకత. మన వాళ్ళు అంటారు ఇల్లు సర్దడం, అందుకని ఇల్లు చూసి ఇలా చూడాలని. వంట చేయడం కూడా నేర్చుకోలేం కదా, లేకపోతే కాళ్ళు చేతులు కాల్చుకుంటాం అంతే కదా. ఇల్లు చూడకపోయి ఎంత శ్రద్ధగా సర్దుతుందండి, మరి సర్దించి ఎంత నీట్గా ఉందో అంటాం. అలానే వంట చేసే కూడా నేర్చుకోవాలి, అదొక కళ. అట్లనే ఈ కళ ఏంటంటే ఈ నామావళిలో కూడా ఆరోహణ అవరోహణ అనే క్రమం ఒకటి వచ్చిందట. ఇప్పుడు మాస్టర్ గారు ఇందాక నామాలు చెప్పాము, ఇందాక మనం నూతన నామాలు ఏం చెప్పాము, నామరూపరహితాయ నమః అన్నాం. అంటే నీకు ఒక నామం లేదు, ఒక రూపం లేదు అన్నాం. మళ్ళీ ఏమంటాము, సర్వనామ రూపిణే నమః, అన్ని నామాలు అన్ని రూపాలు మీరే ఉన్నారు అని చెప్తాము. నిశ్చలాయ నమః, ఏమీ చేయకుండా సాక్షిభూతుడుగా ఉంటాడు. మళ్ళీ ఏం చెప్తాము, చంచలాయ నమః. ఇట్లా నామాలో ఆహారాయ నమః, నిరాహారాయ నమః, ఇట్లా నామాలో ఆరోహణ అవరోహణ క్రమం వచ్చింది. మాస్టర్ గారు మనం చూడండి, ఆ నామావళిలో ఎంతటి విశ్వమంతా ఆయన ఎలా ఉన్నాడంటే, మనం కూర్చున్నాం కింద, మనకు భూమి గుర్తుంటుందా, నేను నాది అనే భావం. అందుకని మాస్టర్ గారు మొట్టమొదట లేవంగానే నిద్ర లేవంగానే మనం భూమికి నమస్కారం పెట్టుకోవాలట. మన గురు చేతుల్లో చదువుతాం 24 మంది గురువులు అని. మొట్టమొదటి గురువు మనకు భూదేవి. అమ్మ నిన్ను తొక్కుతున్నాము, మన మూత్ర విసర్జన చేస్తున్నాము, ఇన్ని చేస్తున్నాము, ఇన్ని ఓర్చుకున్నావు తల్లి, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని ఇలా తొక్కుతాను చెప్పి మొట్టమొదటి క్షమాపణ కోరుకోవాలి ఆ భూమిని. మనం ఎంతమంది చేసేవాడు, ఉదయం లేవగానే నిద్ర లేవగానే భూమికి నమస్కారం పెట్టుకుంటామా? ఆ తల్లిని తొక్కుతూనే పోతుంటాం, చేస్తున్నాం. అన్యాయంతో వరకు మాస్టర్ గారు వరకు గురువు గారికి, ఎందుకంటే మనం గ్రహించడం ఎప్పుడో గ్రహిస్తారులే మీరు ఏమంటారు. అట్లా మాస్టర్ గారు పృథివీ దాని నామాలు పృథివీ నమః. మళ్ళీ మనం అందుకని పృథ్వీ తత్వాన్ని ఎందుకు పార్థవలింగ స్వరూపాయ నమః, నీళ్ళ రూపంలో ఆపోలింగ స్వరూపాయ నమః. నామావళి 3 నామాలు నగరాయ నమః, సూళ్ళూరు పేట అనే ఒక నగరం, నగరవాసినే నమః, నగరంలో నివసించేటటువంటి వాళ్ళందరూ రూపాలలో సాయినాథుడే. నగరాధిపతయే నమః, నగరానికి అధిపతి ఆయనే, నగరాధిపతయే నమః. ఇట్లా మహర్షి గారు నామావళి 3 నామాలు చూస్తే విశ్వరూపం ఎట్లా కనబడితే విశ్వమంతా. నేను ఎప్పుడైనా ట్రైన్లో వెళ్తుంటాను, ఎప్పుడే లేండి, ఎప్పుడు గుర్తుంటే ఏం చేయాలి, కొంతమంది సాధుకునేవాళ్ళు నేను కాదు కదా. ఎప్పుడన్నా ట్రైన్లో పోతుంటే ఓహో మహర్షి గారు మరి రాశారు నామావళి. అరణ్య పోతుంటా ట్రైన్లో, అరణ్యం కనుకుంటా, అరణ్యాయ నమః, అరణ్యనాథాయ నమః. ఓహో అరణ్యంలో ఉన్నటువంటి వన్యమృగనాథాయ నమః, అరణ్య రక్షకాయ నమః.
వృక్షనాదాయ నమః, వృక్షంలో వచ్చిన ఔషధాలు, ఔషధీనాదాయ నమః. ఇట్లా చూసుకుంటే నామావళి మన జాగ్రత్తగా మనం ఎక్కడ తిరుగుతున్నా కూడా మనకి విశ్వమంతా ఆయన ఏ రూపంలో ఉన్నారంటే అది నామ మంత్ర రూపంలో నామావళిలో మాస్టర్ గారు అందించారమ్మా. అటువంటి అప్పుడు మాస్టర్ గారు రాస్తారు, నాకు కలిగిన అనుభూతికి ఫిబ్రవరి 9వ తారీఖు కలిగిన అనుభూతికి ఈ నామావళి వివరణ అని చెప్తారు మాస్టర్ గారు. కాబట్టి విశ్వ చైతన్యం అంతా ఎటువంటి అనుభూతి పొందారంటే ఈ చరాచర విశ్వమంతా కూడా ఆయన రూపమేనని ఈ నామావళిలో మాస్టర్ గారు మనకు పొందుపరిచారన్నమాట. అయితే సరే ఇది చెప్పుకున్నాం మనము, అంటే ఈరోజు విశిష్టత ఏందని. తర్వాత మనకిచ్చిన అంశము సంపన్నత్వము, సాధారణత్వము, సద్గురు సేవ. వెంకటేశ్వర స్వామి మాస్టర్ గారు మొట్టమొదటి 63లో షిరిడీలో బాబా దగ్గర అనుభూతి పొందిన తర్వాత మాస్టర్ గారు మళ్ళీ రెండవసారి షిరిడీ వెళ్ళినప్పుడు, బాబా మిమ్మల్ని శరీరంతో చూడలేకపోయాను కదా, నాకు శరీరంతో ఉన్నటువంటి మహాత్ముల దర్శనం ఇప్పించడని రెండోసారి ప్రార్థన చేశారు మాస్టర్ గారు. మనం అంటే చాలా అప్లికేషన్ అనుకోండి, మనం వెళ్ళంగానే బాబా దగ్గర స్వామి నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం వస్తే మా పిల్లలు లేదు, లేకుంటే మా వ్యవసాయం బాగుండాలి, మా గుడ్లు కట్టుకోవడానికి లేదు, చాలా లిస్ట్ ఉంటాయి మరి మనం. అయితే మనమందరం ముముక్షత్వం కాదు కదా. మాస్టర్ గారు అంటే ఆత్మ జ్ఞాన స్వరూపుడు. ఆయన ఎందుకు వచ్చారంటే మనల్ని అందరినీ ఉద్ధరించినట్టు వచ్చారు కాబట్టి ఆయన యొక్క ప్రణాళిక వేరు. మనం ఏంటంటే అనేక కర్మలు చేసుకుంటూ వచ్చాము, పునరపి జననం పునరపి మరణం మంది ఏమంటారు. అట్లా గురువు గారు రెండోసారి వెళ్ళినప్పుడు ఏమన్నాడు, బాబా మేము చూడలేదు కదా, మీ భౌతికంగా మీ లాంటి వాళ్ళ మహాత్ములు నాకు దర్శించండి అని. తెలుసు కదా మాస్టర్ గారు దర్శించిన మహాత్ములు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళలో మన భగవాన్ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మాస్టర్ గారు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళగానే చాలామందికి అయ్యా గొలగమూడిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు, సాక్షాత్ భగవంతుడు, మీరు వెళ్ళి దర్శించుకోవాలని విద్యానగర సత్సంగ సభ్యులందరికీ కూడా సత్సంగం చెప్తుంటే చాలామందికి అప్పుడు బాగా కాలేజ్ స్టూడెంట్ కదమ్మా. మాస్టర్ గారు చెప్తుంటే మాస్టర్ గారు అంటే చక్కగా కాన్ఫిడెంట్ వేసుకున్నాడు, ఏదో దాన్ని కావాలని చెప్తారు. వెంకటేశ్వర స్వామి ఏం చెప్తారు, కోట్లు మడుగులు అంటాడు. మనకు అర్థం కాదు ఆయన చెప్పేది. ఆయన దగ్గర కూర్చున్నాం అనుకో, గుండు తల ఇలా ఇలా అనుకుంటారు, ఏం చేస్తారో ఆయనకి అర్థం మనకి అర్థం కాదు. ఆయన మన పిక్చర్ మనమేమో ఆయన పిక్చర్లో కనుకుంటుంటాం. అసలు మనం తెలుసుకునే స్థాయి మనకి లేదు. అందుకని చాలామంది అప్పుడు పల్లెటూరుకి అయితే గొలగమూడిలో ఉండేవాళ్ళు ఏదైనా ప్రశ్నలు చెప్పుకోవడానికి వెళ్ళారు. చాలామంది విద్యార్థుల సత్సంగ సభ్యులు అంట, ఇదేంటి మాస్టర్ గారు ప్రశ్నలు చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు, అవధూత సద్గురు అని చెప్తారని అందరూ పిచ్చి వెంకయ్య అన్నారు. కానీ మాస్టర్ గారు అసలు కాలాంతరంలో నేను బాబాని అడిగా, బాబా ఎవరైతే పిచ్చి వెంకయ్య ఉన్నారో ప్రపంచం అంతా భగవాన్ వెంకయ్య స్వామి అని చెప్పి పరుగులెత్తారు. కాబట్టి బాబా నాకు ఇచ్చినటువంటి అనుభూతికి ఆయన చూపించిన మహాత్ముడు నాకు భగవాన్ వెంకయ్య స్వామి. కాలాంతరంలో అది నిరూపించబడింది. మాస్టర్ గారు నోటించి మాస్టర్ గారు ఎలా మాట్లాడతారు, బాబా వాక్కు భగవంతుడి యొక్క వాక్కు అని రాస్తారు నిరామం. అలానే మాస్టర్ గారి వాక్కు బాబా వాక్కు. మాస్టర్ గారి నోటి నుంచి వ్యర్థంగా ఒక్క మాట రాదు, ఆయన నోటి నుంచి ఒక్క మాట వచ్చింది జరిగి తీరుతుంది. ఎందుకు చెప్తున్నాను తల్లి, నాకు చెప్పడం కూడా చేత కాదు. మీరు అన్నట్టు ఏదో మీరందరూ చాలామంది పారాయణ బాగా శ్రద్ధగా చదువుకునేవాడు, మనమైతే శ్రద్ధగా ఎదుర్కొని మీరందరూ ఎంతో శ్రద్ధాభక్తులతో బాగా చక్కగా చదువుకునేవాడు. నేను కూడా చెప్పుకుంటా మాస్టర్ గారు నా నోటి నుంచి వచ్చి నా భావాలు నా అభిప్రాయాలు కాదు, కేవలం మీరు చెప్పింది మాత్రమే నా నోటి నుంచి వచ్చేటట్టు అనుగ్రహించండి. మన భావాలకి మనకి వాటికి అర్థమే లేదు. గురువు గారు చెప్పిన వాటికి నాకు ఎలా మాట్లాడాలో ఒకసారి అన్నా మాస్టర్ గారితో, మాస్టర్ గారు అంటే నాకు ఎలా మాట్లాడాలో నాకు తెలియదు మాస్టర్ గారు అని. ఎంత ప్రేమమయ్యో కరుణమయ్యో మాస్టర్ గారు, నీకెందుకురా నీకు నేర్పిస్తారుగా అన్నాడు. చూడండి ఈ రోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాంటే అదంతా మాస్టర్ గారి యొక్క భిక్ష, ఆ జ్ఞాన భిక్ష. ఎంతమందికి అటువంటి జ్ఞాన భిక్షను ప్రసాదించారు మాస్టర్ గారి సన్నిధికి వచ్చిన తర్వాత. అప్పుడు కేవలం మన మైక్ లాంటి వాళ్ళని కలిగించేదంతా గురువు గారే. అలా మాస్టర్ గారు ఏమైనా చేయగల సమర్థులు. అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధికి మాస్టర్ గారు చెప్పిన తర్వాత భక్తులందరూ వెళ్తారు. అయితే గురువు గారు ముఖ్యంగా రాసింది సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. దీంట్లో మాస్టర్ గారు వెంకటేశ్వర స్వామి సమాధికి ముందు, సమాధి 1 సంవత్సరం ముందు అయ్యా చెప్పులు అంటారు. చెప్పులన్నీ తీసుకొస్తే పాదుకలని తీసుకొస్తారు, పావుకలు. ఇప్పటికీ మన గొలగమూడిలో వెంకటేశ్వర స్వామి గుడిసి ఉంది కదా,
ఆ గుడిసెలోని పాదుకులు ఉంటాయి. ఆ రోజు ఇచ్చినటువంటి సంవత్సరం ఆ పాదుకులు హృదయానికి హత్తుకుంటారు వెంకటేశ్వర స్వామి. ఏమిటి వారి యొక్క చర్యలు మనమేం చెప్పగలం? మాస్టర్ గారు అంటారు, భగవాన్ వెంకయ్య స్వామి తన హృదయానికి హత్తుకున్నటువంటి వస్తువు ఏదైనా ఉందా? ఆ పాదుకులు అంటే ఒరే నాది దత్త సాంప్రదాయము, గురు సాంప్రదాయము అని ఆయన మనకు తెలియపరుస్తున్నారు. ఆ పాదుకులను హత్తుకోవడం వల్ల మన గాంధాపురంలో నింపిన పాదుకులు, నరసోగూడలో స్వయంభూ పాదుకులు, షిరిడీలో కూడా బాబా కూడా భక్తులు దండం పెట్టుకుంటే ఏమన్నాడు? ఆద్యంతరహితాలనే ఈ పాదాలు పరమ పవిత్రమైనవి, పూర్తి విశ్వాసంతో వస్తే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు బాబా. కాబట్టి ఆ పాదుకుల యొక్క అర్థము మాస్టర్ గారు. అట్లనే మాస్టర్ గారు అంటారు, బాబు వెంకయ్య స్వామి చరిత్రలో మనం చూస్తే ఏముంటుంది అంటే దైవీ సంపద, అంటే సంపన్నత్వం. మనం అంటే కోటీశ్వరులు, మిలియన్లు, లక్షాధికారులు కాదు, అంటే జ్ఞాన సంపద, దైవీ సంపద అంటాం. అది సంపన్నత్వము. ఆయన సమాధికి ముందు 3 మాటలు అంటారు: సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. ఇది వెంకటేశ్వర స్వామి చాలా సందర్భాల్లో సమాధి ముందు చెప్పాడు. అంటే ఏంటి? మానవులందరూ కూడా ఇవి సాధించుకోవాలి. అయితే సంపన్నత్వం అన్నాం అనుకోండి. ఏంటి సంపన్నత్వం అంటే మనకి ఇలా చెప్తుందా భగవద్గీతలో మాస్టర్ గారు రాస్తారు. ఏంటి? నిర్భయము, భయం లేకుండా ఉండటం. చూడండి, మహర్షి గారిని వెంకటేశ్వర స్వామి చేతిలో చూస్తాం. ఆయన ఎక్కడ కూర్చునేవారమ్మా? పాత ఆంజనేయ స్వామి దగ్గర కూర్చునేవాడు. ఎక్కడంటే అక్కడ కూర్చునేవాడు. ఎండనక వాననక ఆయన ఎప్పుడు కూడా మనకెప్పుడు ఎవడో ఒకడు తోడుండాలి. ఆయనకి పంచభూతాలే తోడు. ఆయనకి భయం అంటూ ఏమీ లేదు. మహర్షి గారిలో కూడా నిర్భయత్వం ఉంది. చూడండి, ఇద్దరికి కూడా అంటే వెంకయ్య స్వామిలో ఏ సంపన్నత్వము చూశారో మహర్షి గారు చెప్తూ, ఆ సంపన్నత్వమే మహర్షి గారిలో కూడా మనకుంది. ఏంటి మహర్షి గారు? ఆ నిర్భయం. విద్యానగర్లో నాస్తిక హేతువాదులు అందరూ కూడా ఉంటే మహర్షి గారు భయపడకుండా హేతువాదులు, నాస్తికవాదులు పెట్టి హేతువాదులు చర్చ పెడితే మహర్షి గారు వెంటనే వెళ్ళి సైకిల్ మీద వెళ్ళేవారు. చాలామంది మహర్షి గారిని ఒకటి తీసుకొచ్చారు. బాగా తాగుబోతాడు జనార్దన్ రెడ్డి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు సీఎంగా ఉండగా అప్పుడు ఉండేవాడు. అతను ఏం చేశారు? తాగుబోతులు పంపించి మహర్షి గారి మీద కత్తి చూపించారు. స్టూడెంట్స్ అందరూ అప్పుడు ఎగ్జామ్స్ టీ రాయడానికి వెళ్ళారు. గురువు గారి దగ్గరికి వచ్చారు. కత్తి పెట్టుకొని మర్యాదగా దీని మీద సంతకాలు పెడతావా లేకపోతే నేను చంపేయమంటావా అని. మహర్షి గారు ఎదురుగా బాబా పని ఉంది. అలా చూస్తూ ఉన్నారు మహర్షి గారు. బాబాని ఏం జరుగుతుందో చూద్దాం అని నిర్భయం. బాబా ఉన్నాడు కదా అని. ఏంటి అలా చూస్తున్నావు? ఏం చేస్తాడు ఆయన అంటే తాగుబోతు కదా, తాగినారు కదా, వాళ్ళకి ఏం తెలియదు. వెంటనే కాలుతో తంతాడు బాబాని. ఏం చేస్తాడు? ఎలా రక్షిస్తాడని. సరే మహర్షి గారు ఏం మాట్లాడుకుని ఉన్నారు చూస్తూ ఉన్నారు. అది దూరం ఎంత నిర్భయం. మనం కూడా అలానే జరిగితే మనం ఎలా ఉంటాం? కాళ్ళ మీద పడి నాకు తప్పకండి సంతరం పెడతాడు. అక్కడ ఈ విద్యాను వదిలిపెట్టి వెళ్ళిపోతాం, అయ్యా వేరే కాలేజీకి వెళ్తాం. అలా ఇద్దరు స్టూడెంట్స్ అందరూ వచ్చారు. స్టూడెంట్స్ అందరూ వచ్చి ఏది మహర్షి గారి దగ్గర ఉందంటే వాళ్ళు వచ్చి మహర్షి గారిని మహాత్ములు చెప్తే మీకు తెలియదండి అని వాళ్ళని కొట్టొద్దురా అన్నారు. తాగుపోతున్నారు, మీకెందుకు మహర్షి గారిని? వాళ్ళు మా మీద చేయేంత వరకు కొట్టం. మా మీద వాళ్ళు వచ్చింది 3, వీళ్ళేమో 70 మంది 60 మంది స్టూడెంట్లు. ఇంతలో ఒకడు తాగుపోతుడు 2 స్టూడెంట్లు కొట్టారు. ఇచ్చకొట్లు కొట్టారు. ఆ తిరునాళ్ళ కుక్కలు కొట్టి అయ్యో జనార్దన్ రెడ్డి వాళ్ళని మహర్షి గారి స్టూడెంట్లు పుస్తకొట్లు కొట్టారు అని. అంటే ఆయన నిర్భయత్వం. అలానే మహర్షి గారు ఒకసారి పడవలో వెళుతున్నారమ్మా. ఇంతలో వరదలు బాగా వచ్చాయి. పడవవాడు అన్నాడు, మహర్షి గారు మీరు ఇట్లానే కూర్చోండి, కదలకండి, నేను తాడు తీసుకెళ్తాడు, పెద్ద చెట్టు కట్టి వస్తాను, మెల్లగా తీసుకొస్తాను, మీరు ఉండండి. ఒక్కడే మహర్షి గారు కూర్చున్నారు పడవలో. బాబా చూస్తుంది. మీకు ఆ తర్వాత ఒడ్డుకు వచ్చింది. మహర్షి గారు మీకు ఏమనిపిస్తుంది? ఏం లేదురా మహర్షి గారు బాబాని అలా చూస్తున్నాను, ఏం జరుగుతుందో జరగబోతుందో తర్వాత చూద్దామని. అటువంటి నిర్భయత్వం అంటే వెంకయ్య స్వామికి ఎలా ఉందో నిర్భయత్వము, అలానే మహర్షి గారిని కూడా మనం చూడవచ్చు. ఏమ్మా? జ్ఞానయోగంలో స్థిరత. స్వామివాడి జ్ఞానయోగంలో మనం చూస్తాం. అయ్యా పైవాడు జ్ఞానయోగంలో ఎంత స్థిరత అండి. పెంచల స్వామి అంటారు ఎంత జ్ఞాన సంపన్నులు. వెంకయ్య స్వామి దగ్గరికి వచ్చి ఓ రోజు అందరూ భక్తులందరూ కూర్చుంటే, అయ్యా ఆ పెంచల కూడా లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాడే, ఆయన మన చుట్టూ 10 రోజుల నుంచి తిరుగుతున్నాడు,
దేవతలందరూ మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకున్నారు. ఇదేమో సమాధానం చెప్పలేకపోతున్నారట. మన చుట్టూ తిరుగుతున్నాడు, రమ్మని మీరు వచ్చి ఆ దేవతకి సమాధానం చెప్పండి మీటింగ్లో, నేను చెప్పలేకపోతున్నాను అన్నాడు. సరే ఒక రోజు వెళ్ళాక స్వామి వెళ్ళారు. వెంకటేశ్వర స్వామి వెళ్ళి ఆ పెంచలపూర్లో ఉన్నటువంటి మండలాలు అంటే దేవభాషలో మాట్లాడారు. అన్ని మాట్లాడిన తర్వాత అయ్యా పెంచలేదు పీపులర్ పోయింది, ఇక పోదాం పదా అన్నారు. అంటే ఎంత జ్ఞానం చూడండి, మనకు తెలియకుండానే దేవభాషలో స్వామి వారు వస్తారు. కాళ్ళ మీద స్వామికి కాలుతుంది, ఏంటంటే పైవాళ్ళు వచ్చి ద్రావకం పోసారయ్యా అంటారు స్వామి. అలానే మహర్షి గారిలో కూడా అటువంటి జ్ఞాన స్థిరత. ఎవరు ఎటువంటి ప్రశ్నలు వేసినామా వెంటనే గురువు గారు వచ్చి మనం ఎప్పుడైతే బంతి గోడ పడతామో అట్లనే మహర్షి గారి దగ్గర నుంచి సమాధానం వచ్చేది. అంటే జ్ఞాన స్థిరత అంటే నేను అక్కడ ఉన్నా. ఒకసారి ఒకతను వచ్చాడు, వచ్చి మహర్షి గారి దగ్గర దండం పెట్టుకున్నాడు. నేను చూస్తూ ఉన్నా. అనగానే మహర్షి గారు మీదేం సాంప్రదాయము అన్నాడు. మహర్షి గారు మనం చూడగానే స్కాన్ చేస్తారు, వీడేంది, వీడి పరిస్థితి ఏంటి, వీడి స్థాయి ఏంటి. వెంటనే మహర్షి గారిని చూసి సరే నా సాంప్రదాయం ఎంత చెప్పని నీదేం సాంప్రదాయం అన్నారు మహర్షి గారు. మాది అచల సాంప్రదాయం మహర్షి గారిని అన్నారు. అంటే అచలం అంటే చలనం లేనటువంటిది అని యోగి వేమన గారు అన్నారండి. అలాంటి వారిది అచల సాంప్రదాయం. అచల సాంప్రదాయం అనగానే మరి అచల సాంప్రదాయం అన్న నీ మనసు ఎందుకు చంచలంగా ఉంది అన్నారు మహర్షి గారు. వెంటనే కాళ్ళు పడుతున్నాడు. వచ్చి 20 సంవత్సరాల నుంచి నేను సాధన చేస్తున్నాను, నాకు మనసు స్థిరంగా లేదండి, ఎవరో చెప్పారు భరద్వాజ మహర్షి గారి దగ్గరికి వెళ్ళండి అని, నేను మీ దగ్గరికి వచ్చి నన్ను అనుగ్రహించండి. రే నీలామృతం గుర్తిందా, నువ్వు సద్గురుని ఆశ్రయించు, ఇది పారాయణ చేయి, నీ మనసు స్థిరమవుతుంది ఓ అని చెప్తారు మహర్షి గారు. చూడండి అటువంటి ఆయనకు జ్ఞాన యోగము మహర్షి గారికి చూడండి, ఆయన జ్ఞాన స్థితి అంత గొప్పది. ఎందుకని గురువు గారు అటువంటిది ఉన్నది. ఆ జ్ఞానయోగ మూలాన్ని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటాము. మనం చెప్పుకున్నాం కొన్ని సందర్భం వచ్చినప్పుడు. అలానే ఇంద్రియ నిగ్రహం అది లెక్క వస్తున్నాం. మరి అయ్యారు ఏం చేస్తాడో నీ స్థాయి చెప్తాడు. ఇంద్రియ నిగ్రహము మహర్షి గారిలో వచ్చి నమస్కారం ఒకరు. ఎందుకంటే ఒక చిన్న విషయం చెప్తామా, ఆయన అన్ని ఇంద్రియాలను కూడా నిగ్రహించేవాడు. అంటే జిహ్వని, అలానే అంటే జిహ్వని చేస్తే అన్ని చేయించేది. ఒకసారి నైవేద్యం పెడతారు విద్యాలయంలో గురువారం. ఇప్పుడు మనం చెప్పాం కదా పూజ చేసినప్పుడు నైవేద్యం సమర్పేమో ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ అని 70-80 తీసుకొచ్చారు మా భక్తులందరూ. ఒక్కడి మాత్రము అరే తీసి పక్కన పెట్టు అన్నారు మహర్షి గారు. 80 టిఫిన్ బాక్సులు ఉన్నాయి, ఒకటి పక్కన పెట్టిన తర్వాత మిగతాదని. అప్పుడు స్వరూపబాబు అడిగాడు, ఏంటి మహర్షి గారండి అది ఒక్కటే ఎందుకని తీసి పెట్టమన్నారని. అది నైవేద్యంగా పెట్టారా ప్రసాదంగా పంపించారా అడిగినారా వాడిని అని. వెంటనే వాడు వెళ్ళిన తర్వాత ఇక్కడ నైవేద్యం పెట్టామండి ప్రసాదంగా పంపించారు. దాంట్లో ఎక్కడ ఉన్నది అది ఎందుకని అనిపించింది మహర్షి గారు, మీకు ఎట్లా తెలిసిందని అని. ఎందుకన్నా నేను చూడగానే నేను అది చూడగానే బాబాగా పెట్టింది నాకు ప్రసాదంగా తీసుకోవాలనిపించింది అన్నారు మహర్షి గారు. అంటే గురువు గారిలో అంత గొప్ప ఇంద్రియ నిగ్రహం అసలు ఆయన ఎప్పుడు ఎత్తుకోరు. ఆయనకి ఇంద్రియ నిగ్రహం ఎట్లాంటిదంటే ఒకసారి మా జిల్లాలో కూడా అమ్మ స్నానం చేయిస్తున్నారు గురువుగారు. అమ్మగారు 30-40 సంవత్సరాలు వయసులో ఉన్నారు. గురువు గారు కూడా అన్నారు చేయిస్తుంటే నాన్న నీకు ఇప్పుడు ఎట్లా ఉంది నాకు చేయిస్తుంటే అని. చిన్నపిల్లకి స్నానం చేయిస్తుంటే ఎట్లా ఉంటుందో నాకు అటువంటి అనుభూతి కలుగుతుంది బాధ. అంటే గురువు గారిలో ఉన్న ఇంద్రియ నిగ్రహం సామాన్యమైనది కాదు. గురువు గారు అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మ ఒక సందర్భం వచ్చింది కాబట్టి గురువు గారి యొక్క గొప్పతనం చెప్తున్నాను నేను. అంటే ఒక ఆమె వచ్చింది మహర్షి గారి. ఆమె 6 అడుగులు, స్త్రీలు మామూలుగా 6 అడుగులు బాబు వాళ్ళ ఆయన గాను మీనేది. నేను ఎక్కడ చెప్పలేదు సభలో. కానీ గురువు గారి యొక్క గొప్పతనం ఎంత, మహర్షి గారు ఎంత గొప్పవాడు, మన గురువుని మనం ఆశ్రయించిన గురువు గారు ఎంత గొప్పవాడు. వచ్చినప్పుడు వాళ్ళ భార్యాభర్తలకి నమస్కారం పెట్టుకునేవాడు. ఓసారి మహర్షి గారు చెప్తున్నాడు, నేను ఎదురుగా రాస్తున్నా. ఇంతలో అప్పుడు సుబ్బలక్ష్మి గారు తడికిలేదు, శబ్దం కాదు, తలుపు తీస్తుండే. గురువు గారు అక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ ఉన్నా, నేను చెప్తుంటే రాస్తూ ఉన్నా. ఇంతలో చిన్నపిల్ల వాళ్ళకి తెలుసుకున్న మహర్షి గారు గడలోకి కట్టుకునేవారు. గడలోకి కట్టుకున్నారు కదా, దాన్ని పట్టుకొని చిన్నపిల్లలు ఊరిపోతుందని చెప్పి ఒక చేతితో పట్టుకొని వెంటనే పరిగెత్తుతున్నారు. మహర్షి గారు ఆ పక్క రూమ్లో కలుపుతాడు, మరి తలుపు లేదా కిటికీ లేదా అన్నాడు. ఇదేంటి నాకు నవ్వొచ్చింది, ఏది మహర్షి గారు చిన్నపిల్లలు పాపం ఆ రగి పట్టుకొని గురువు గారు లోపలికి పరిగెత్తుతారని.
నేను ఎనిమిది చూసేందుకు ఈ అమ్మాయి దిగంబరిగా వచ్చింది, నగ్నంగా వచ్చింది. 8 అప్పుడు టైం ఉదయం. నేను ఆశ్చర్యపోయి ఇలా చూస్తున్నా, ఏం జరుగుతుంది ఇక్కడ. ఇందులో అయ్యవారన్నాడు, మనం ఒరే మనం ఏమట్లా ఉంటాం కదా, మనం అన్ని మర్చిపోతాం కదా, గురువుగారు తెలుసుగా మన స్థాయి ఏంటో. అందుకని అయ్యవారన్నాడు, ఒరే అది కాదు నువ్వు వెళ్ళి పక్కన సుబ్రశ్వంత గారి వెనకాల ఇల్లు ఉంటుంది, ఆమె నుంచి చీర తీసుకున్నాం మన పరిగెత్తుని కిటికీ తలుపు చిన్న పిలుపు పోట నుంచుంటావు ఏంది అక్కడే అన్నాడు. ఓహో మనం నుంచోకూడదు అయిపోయింది కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత సుబ్రశ్వంత కలిస్తే ఆమె వచ్చి చీర కట్టేసి ఆమెను తీసుకెళ్ళింది. మరుసటి రోజు వారం తర్వాత భార్యాభర్తలు ఇద్దరుస్తారు. ఆమె అంటుంది, ఆమె మాస్టర్ గారండి, ఆ రోజు నేను ఎలా జరిగిందో నాకు తెలియలేదండి, నాకు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా మిమ్మల్ని కౌగులించుకొని మీ దగ్గర ఉండాలని నాకు హృదయంలో నాకు బలంగా ఉండేదండి. మిమ్మల్ని మీ దగ్గర ఉండాలి, మిమ్మల్ని కలుగుంచుకొని మీరు ఐక్యం అవ్వాలని నాకు ఎందుకో తెలుపుకుని ఆవిడండి నేను తెలియకుండానే అసంకల్పితంగా అసలు ఏమంటే ఉదయం 8 గంటలకి ఆమె ఎక్కడో ఇంట్లో రాగలుగుతారు ఎవరైనా. ఆమె ఎట్లా వచ్చిందో మరి వెంటనే మాస్టర్ గారు విభూతి పెట్టి, ఏం పర్లేదమ్మా, ఏం లేదు తగ్గింది అమ్మా అని వాళ్ళ భర్తలు, ఏం కాదమ్మా మంచిది, శుభం, బాబా అనుగ్రహం ఆశిస్తుంది మంచిది మాస్టర్ గారు. అంత ఇంద్రియ నిగ్రహం గురువు గారు అంటే ఏం చెప్తున్నాడు. అలానే వెంకటేశ్వర స్వామి కూడా నైష్ఠిక బ్రహ్మచారి కదా, స్వామి కూడా అలాంటిలో మన గురువు గారిలో కూడా మాస్టర్ గారు అందరి తపస్సు, మరి ఎంత తపస్సు అమ్మా. వెంకటేశ్వర స్వామి గారు కూడా బాబాలాగా, బాబా కూడా తపస్సు చేసినప్పుడు బాబా తన గురువు చెప్తారు, 5 గంటల సేపు నన్ను తలకిందులుగా వేలాడదీశారని, నేను 12 సంవత్సరాలు వేపాకు తిరిగి జీవించాను, నా ఎముకలే ఎంత పోయినప్పటికీ నా ప్రాణం పోలేదు, 12 సంవత్సరాలు అలా గురువుని సేవించారు. వెంకయ్య స్వామి కూడా నిరంతరము కూడా అమ్మ, ఆయన కూడా తలకిందులుగా వేలాడదీసే సందర్భం ఉంది. ఎడ్ల బండి పోతుంటే ఎవరు చూడకపోతే తల పైన పెట్టి, ఆ కాళ్ళు పైన పెట్టి తల కింద పెడితే రోడ్డు మీద తలకు తగులుతూ ఉండేది, ఎవరైనా చూడగానే తీసేవాడు. కపిల బావిలో కూడా స్వామివారు అట్లా తలకిందులుగా ఉండేవారు. స్వామివారు ఎప్పుడు తెలుసు కదా, మనకు నామని చెప్తారు, ఓం నారాయణ ఆది నారాయణ తంబురను నాడుతూ. ఒకసారి 3 రోజులు 4 రోజులు అన్నం ఆహారం లేకుండా నిరంతరం అలానే ఉండిపోయారు స్వామి. ఆయన తపస్సు అటువంటిది. అలానే మాస్టర్ గారి యొక్క తపన, అంటే తపస్సు అంటే కళ్ళు మూసుకొని చేసేది కాదు, మనస్సు అంతా తప్పించాలి. మాస్టర్ గారు బాబా కోసం అంత తప్పించారు. ఆ మాస్టర్ గారు కూడా చూడండి, జాగ్రత్తగా చూస్తే బాబాకి ఈరోజు విశ్వచైతన్యానుభూతి బాబాకి ఎలా ఉందో మాస్టర్ గారికి కూడా ఉంది. మనం జాగ్రత్తగా చూస్తే మాస్టర్ గారు, బాబా గారు ప్రకటమైంది ఎన్నో సంవత్సరం, 16వ సంవత్సరం ప్రకటమయ్యారు. 1854వ సంవత్సరంలో 16 సంవత్సరాల దేవుడిగా ప్రకటమయ్యాడు బాబా. అలానే మాస్టర్ గారు 16వ సంవత్సరంలోనే ఉపనయనం అంటూ జనన మరణాల తత్వం గురించి విచిత్ర ప్రారంభమైంది, ఆత్మాన్వేషణ ప్రారంభమైంది. అక్కడి నుంచి 16 చూడండి చెప్తూ ఉన్నాము, ఆయన చూసాక మనకు కూడా ఉండాలి. అలానే 10 నిమిషాలు చెప్తున్నా సార్ ముందే. అలానే ఏమమ్మా, అలా గురువు గారు తపస్సు చేస్తున్నప్పుడు 16 సంవత్సరాలు గడిపారు మాస్టర్ గారు. 16 సంవత్సరాలు తర్వాత 5 గంటల సేపు బాబా గారికి సమాధి స్థితి, మాస్టర్ గారికి కూడా 5 గంటల సేపు సమాధి స్థితి కలిగింది. అలానే బాబా నేను 12 సంవత్సరాలు గురువుని సేవించాడన్నారు. అలానే మాస్టర్ గారు కూడా 1963లో మాస్టర్ గారు షిరిడి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు పెళ్ళైంది మాస్టర్ గారికి ఎన్నో సంవత్సరం అందరూ చదువుతుంది గ్రంథాలు 1975 కదా, మార్చి 6 కదా 75, అంటే 12 సంవత్సరాలకు వివాహం అయింది. అంటే 12 సంవత్సరాల తర్వాత మాస్టర్ గారిని గురువంతుగా చేశాడు బాబా. అలానే బాబా గారు సమాధి అయ్యే ముందు ఎప్పుడు నా గురువుని ఇటుకనే పెట్టుకునేవాడు, నా గురువు ఇచ్చినది ఇది, దీంతోనే ఆత్మజ్ఞానం చేస్తాను అని ఒక ఇటుకను పెట్టారు. ప్రాణప్రదంగా ఉంటున్నాడు, విరిగిపోగానే బాబా నేను త్యాగం చేస్తానని. కానీ మాస్టర్ గారికి బాబాకి వాళ్ళ గురువు కేవలం ఇటుక ఇస్తే, మాస్టర్ గారికి బాబా 60 సంవత్సరాలు నిరంతరము సేవించిన దుని నుండి, అగ్ని నుండి, దుని 88లో సమాధిలో ముందు 88లో రథసప్తమి నాడు మాస్టర్ గారికి ప్రసాదించారు. బాబా భౌతిక దేహంతో వచ్చి
గురువు గారు ఇచ్చారన్నమాట. అంటే నిరతాగ్నిహోత్రుడు ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. అంటే చైతన్యం ఆయనది. నిరతాగ్నిహోత్రుడు మాస్టర్ గారు అంటాడు. అక్కలపూడి స్వామి కూడా ఒక బావడేకర్ అనే భక్తుడి చేత శివలింగాల మీద చేస్తే కాల్పిస్తారు. శివలింగాలు అన్ని పగిలిపోయారుకుంటారు, కానీ దేదీప్యంగా వెళ్తారు. అంటే మాస్టర్ గారు అంటాడు, అంటే తాను సమాధి అయిన తర్వాత కూడా తమ యొక్క ప్రకాశవంతమైన ఇంకా ఎక్కువగా వెలుగుతుందని చెప్పడానికి. అలానే మహర్షి గారు సమాధి అయిన తర్వాత కూడా నా యొక్క దివ్యమైన ప్రకాశం ఇంకా వెలుగుతుంది, ప్రజ్వలిస్తుంది అని చెప్పడానికి కేవలం బాబాకి అంత సేవ చేస్తే 60 సంవత్సరాలు సేవించిన అగ్ని నుండి దుని నుండి అగ్నికి ఇచ్చారు. ఇది గురు సేవ ఫలితం ఏందో మాస్టర్ గారికి ఇచ్చారు. ఇంకొకటి, వాడు సమాధి పిలిస్తే పలుకుతున్నాడు బాబా. మాస్టర్ గారు కూడా సమాధి పిలిస్తే పలుకుతున్నాడు. భౌతికంగా దర్శనమిస్తున్నాడు. తనంతటి వాణి చేశాడు మాస్టర్ గారిని బాబా. ఎందుకని బాబా చెప్తారు కదా, ఎవరైతే ఇప్పుడు నా గురించి వింటూ నాలుగునే చింతన చేస్తూ నన్నే స్మరిస్తూ ఉంటారో వారి కర్మ నశిస్తుంది, నేనే వారుగా మారిపోతాను. మరి మాస్టర్ గారు ప్రతి కణమందు బాబాని నిలుపుకున్నాడు కాబట్టి తనంతని వాణి చేశాడు మాస్టర్ గారిని బాబా. అట్లా మనం చూసుకుంటే అంటే ఎందుకు చెప్పాలంటే తపస్సు గురువు గారు. అలానే త్యాగం. అబ్బా మాస్టర్ గారి గురించి చెప్పుకోవాలమ్మా. వెంకటేశ్వర స్వామి కూడా చూడండి, త్యాగ నిరితి ఆయన తన నుండి ఏం ఉంచుకోలేదు కదా వెంకటేశ్వర స్వామి. ఆయన దగ్గర ఏముందో సామాన్లు, ఒక తంబూర, 2 గిన్నెలు వచ్చిన భక్తులందరికీ కూడా పంచిపెట్టి ఎవరు ఏ కష్టాల్లో వచ్చినా ఏ కోరికలతో వచ్చినా వాళ్ళకి ఇస్తూ తాను మాత్రము జావు మాత్రమే తాగేవాడు. భక్తులందరికీ కూడా పిండి వంటలు పంచభక్షణ ఆహారం ఇచ్చేవాడు. ఎవరైనా ఆయనకి కారం పొడి, మిరప్పొడి ఇది మాత్రమే ఆయన ఆహారం స్వామికి. అలాంటిది తన భక్తుల కోసం అంతరించేవారు. త్యాగము, తన జీవితాన్ని త్యాగంగా చేశారు స్వామి. అంతే కదా త్యాగ నిరితి ఆయన త్యాగంలో. అలానే మహర్షి గారిలో ఉన్న త్యాగం చూడమ్మా. ఐఏఎస్ ఆఫీసులు ఎవరైనా వదులుకుంటామా? మహర్షి గారు ఐఏఎస్ ఆఫీసులు వదులుకొని ఐఏఎస్ పనిని వదులుకొని బాబా గారే మనకు ముఖ్యం. మనమందరం పెడుతుంటే మన కోరికలు కష్టాలు తీరుస్తూ పాపం ఆయన తన భక్తులు ఇచ్చే దక్షిణతోటే మహర్షి గారు చాలా కాలం జీవించారు. వీళ్ళందరి రూపాల్లో బాబా నన్ను చూడడా మనకి ఆయన అన్ని వదిలిపెట్టుకుని ఒంగోలు వచ్చిన తర్వాత కూడా భక్తుల మీద ఆధారపడి పాపం ఏ కష్టం వచ్చినా కొరకు వచ్చినా ఒకసారి అడిగారు సుబ్రహ్మణ్య గారు, మాస్టర్ గారు అమ్మగారికి అంత బాగలేదు కదా, మేము ఏ కష్టాలు వచ్చినా కొరకు తీరుస్తున్నారు, రోగాలు తగ్గిస్తున్నారు కదా, అమ్మగారి కోసం మీరు ప్రార్థన చేయకూడదా బాబా అని అంటే మాస్టర్ గారు ఒకసారి అమ్మగారిని చూసి అమ్మగారిని అడుగు, అలా అడిగితే నేను బాబాని అడుగుతాను, ఆమె నన్ను అడగలేదు అని. అమ్మగారిని మీరు అడగకూడదా అని అన్నారు. అప్పుడు అమ్మంది, లేదు నేను చేసిన కర్మ ఫలితం వల్ల వచ్చింది కాబట్టి ఈ జన్మలోనే నేను అనుభవించాలి, మళ్ళీ తగ్గించారు మళ్ళీ నేను అనుభవించాను కదా, కాబట్టి మా శిగారి సన్నిధి ఉంది చాలు నాకు ఆనందం, నేను తగ్గించమని నేను ప్రార్థన చేయను అంటు. చూసావా అన్నారు. ఇద్దరిలో అటువంటిదే ఉంది త్యాగం మాస్టర్ గారిలో. ఎంత త్యాగం అంటే అమ్మా, ఒకసారి మాస్టర్ గారు ఎగ్జామ్స్ చదువుతుంటే టీ పెట్టి 70-80 మంది స్టూడెంట్కి 2-3 దాకా మేల్కొని చేస్తారు. అప్పుడు వాళ్ళ వదిలి గారు అడుగుతుంది మాస్టర్ గారిని, ఏంటి నాన్న తను చేస్తున్నావు, పాపం నిద్రాహారాలు, మానవ జీవితం వచ్చిన తర్వాత ఇటువంటి సేవ చేయకపోతే మానవ జీవితం ఎందుకు వచ్చినట్టు ఇంకా. అందుకనే మాస్టర్ గారు అంటారంటే, జన్మదినోత్సవం అంటారు గురువు గారు ఏమని, మా నాన్నగారు చెప్పారు ఈ సమాజానికి మేలు చేయాలి. నేను అన్నం తింటుంటే ఒక్కొక్క మెతుకులో ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క మెతుకు నన్ను అడుగుతుంది, ఈ సమాజానికి ఏం మేలు చేశావు అది నన్ను కంటి నిండా నిద్ర కూడా పోలికొచ్చేది. మరి హాయిగా మనందరం కూర్చున్నాం, 50 సంవత్సరాలు జీవించారు, ఇంతమంది మహాత్ములు రచించి ఇన్ని గ్రంథాలు రచిస్తే ఆయన తన జీవితాన్ని కర్పూరంగా మన కోసము ఆయన జీవితం మొత్తం త్యాగం చేసిన త్యాగశీలి మాస్టర్ గారిలో పోతే ఇంకెవరుంటారు. అటువంటి త్యాగ నిరతి గురువు గారిది. అటువంటిది ఇక 4 నిమిషాలు ముగించేస్తాను. అటువంటి మీరిచ్చిన సమయమే నేను కేటాయించాను. ఏమా అలా మాస్టర్ గారిలో
ఇంకొకటి చెప్పి మనం ఆగిస్తాం. ఈ 4 నిమిషాలు చెప్పాను కదా. సరే, ఇటువంటివి దైవీ సంపన్నత్వం, సాధారణత్వం మాసికాల్లో చూసాం. వెంకయ్య స్వామిలో కూడా ఎంత సాధారణత్వమా. ఇవన్నీ ఎలా వచ్చాయి? సద్గురు యొక్క సేవ వల్ల. అయితే మాచి గారికి వెంకయ్య స్వామికి ఉన్న అనుభవం నేను చెప్తానమ్మా. విద్యానగర్ వచ్చారు వెంకయ్య స్వామి. వెంకయ్య స్వామి అందరి ముందు ఏమీ తీసుకునేవాడు కాదు. స్వామివారు ఒకసారి ఋషికేశ్ నుంచి శివానంద స్వామి వస్తారు, లడ్డు ఇస్తారు. వీళ్ళందరూ శివానంద స్వామి కోసం వస్తారు. శివానంద స్వామి రావడానికి అంటారు. 3 గంటల అయిన తర్వాత వచ్చిన తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత అన్నారు, అయ్యా లడ్డు ఇస్తారు శివానంద స్వామి. అయ్యా మాకు ఇది నిషత్వం కదా, సమానము, అందరికీ పెట్టయ్యా, వాళ్ళందరూ తింటే మనం తిన్నట్టే అన్నారు. స్వామి తీసుకోరా. అందరి ముందు ఏమి తినేవాడు కాదు స్వామి. మాసి గారు విద్యానగర్ వచ్చినప్పుడు మాసి గారు బాబాని పూజ చేస్తూ, మాసి గారు ఇందాక మనం చెప్పే ఆవాహయామి ఆసనం, ఆ రూపంలో ఉన్నది బాబా అనే భావంతో మాసి గారు ఆసనం సమర్పయామి అనగానే వెంకయ్య స్వామి గారు లేచి కూర్చున్నారు. అంటే బాబు నాలో బాబా చూసావు, భరద్వాజ నీకన్నా నాకెవరు, అంత ముందు కూర్చున్నాడు వెంకయ్య స్వామి. ఆసనం సమర్పయామి, అలానే నైవేద్యం సమర్పయామి అన్నారు మాసి గారు. వెంటనే తన సేవకు ఉడుకునిదండి అన్నారు స్వామి. ఉడుకునిది అంటే హార్లిక్స్. అందరి ముందు కూడా ఎంత ముందు ఆ ఉడుకు నీళ్ళు హార్లిక్స్ తాగేస్తారంటే స్వామి. అంటే ఇది ఆయన ఏదైతే చేయగలరో మాసి గారు చేస్తే, నువ్వు బాబా నాకు పిలిచావు కాబట్టి నేను బాబా వేరు కాదు, నీ భక్తి శ్రద్ధలకే నేను ఇక్కడికి వచ్చాను, నువ్వు ఏం చేస్తే అదే నాన్న, అదే నాకు ప్రమాణం అన్నది తీసుకున్నారు. అతనే మాసి గారు పాదాల మీద మందార పూలతో తీర్థపాదాయ పాదో పూజయామి అని వెంకటేశ్వర స్వామి చేశారు. ఎక్కడి మందారాలు. వెంటనే మాకాని వెంకటరామ చూశారట. చూడంగానే ఎక్కడికి వారు తీయబోయారట. అంటే ఎర్ర మందారాలు స్వామి ఎక్కడికయ్యా తీసేది, అక్కడ పెట్టుకోవడానికి వెంకటేశ్వర స్వామి. అంటే మాసి గారు ఏం చేసినా సరే అది తీయటానికి లేదండి. 3 రోజులు ఉన్నారమ్మా వెంకటేశ్వర స్వామి. అయితే మాసి గారిలో గొప్పతనం ఏంటంటే, ఆయన చూడండి నా వల్ల వచ్చాడు, నేను సత్సంగం, మనమందరం కూడా సత్సంగాలు చేసుకోవడము, పారాయణ చేయడం వల్ల ఆ సాయినాథుడు మీద సాయినాథుడు అంటే ఆయనకి ఎంత ప్రేమో, అందుకని ఇలా వచ్చారు. కాబట్టి మన సత్సంగాల సభ్యులందరినీ ఈ పారాయణ ఫలితంగానే వెంకటేశ్వర స్వామి ఇక్కడికి వచ్చారు అన్నారు. కానీ ఆయన కర్తృత్వం వహించలేదు. మాసి గారు ఎప్పుడైనా చెప్పండి, ఏ గ్రంథం చూసుకున్న ప్రామాణికము మాసి గారు తన అభిప్రాయాన్ని బాబా చెప్పేవాడు కాదు. బాబా కానీ వేదాల్లో కానీ భగవద్గీత విమర్శించేవాడు. నేను నాది అనే పదాన్ని ఎక్కువ వాడేవారు కాదు మాసి గారు. ఎప్పుడు గురువునే పెట్టుకునేవాడు మాసి గారు. ఇంకొక చెప్పేసి ఇంకా ముగించేస్తాను. అంటే మాసి గారు ఒక మాట, మాసి గారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మనం అందరం కూడా మాసి గారిలో ఉన్నటువంటి గురుభక్తిని, మాసి గారు జీవితాంతము ఉత్తమ గురుభక్తులుగానే జీవించాడు. ఈ రోజు మనం విశ్వచేతనాన్ని మనందరం మాసి గారిని ప్రార్థన చేసి మనందరం కూడా ఉత్తమ గురుభక్తులుగానే ఉండేటట్టు మనల్ని ఎప్పుడు అనుగ్రహించవచ్చని గురువులో గురువులు మనకు కలుగుకుండగా సాయా